ఈ వీడియోను వీక్షిస్తున్న నా ప్రియ సహోదర సహోదరులందరికీ, క్రైస్తవ విశ్వాసులకు, దైవ సేవకులకు, మరి ముఖ్యంగా అజయ్ బాబు గారికి ఈ వీడియోని నేను చేస్తున్నాను. నా ప్రియమైన సహోదర సహోదరులారా, మనము క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాం, దేవుని పిల్లలుగా ఉంటూ ఉన్నాం. గత 2 రోజుల క్రితం నేను ఒక వీడియోని చూశాను. అది అజయ్ బాబు గారు సెండ్ చేసిన వీడియో. పాస్టర్ అజయ్ బాబు గారు. ఈ అజయ్ బాబు గారిని గురించి నేను అనుకుంటున్నది ఏంటంటే, అతను దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా, క్రైస్తవుల మీద ఎక్కడ దాడులు జరిగినా, సంఘాల మీద ఎక్కడ దాడులు జరిగినా చాలా విపరీతంగా ఆయన బాధపడతాడు. ఆయన బాధకి అంతే ఉండదన్నమాట. మరి అంత చక్కగా రెస్పాన్స్ ఇస్తాడు పాస్టర్ అజయ్ బాబు. చాలా బాధపడతారు. ఈ దేశంలో జరుగుతున్న ఏమిటి యొక్క విపరీతమైనటువంటి అన్యాయం ఇది, అక్రమం ఇది అని చెప్పేసి చాలా బాగా వీడియోలు చేస్తాడు. నేను కొన్ని సంవత్సరాలుగా ఆయన గమనిస్తున్నాను. సో చాలా మంచిదండి, అలాగే ఉండాలి. చాలా స్పందిస్తాడు. దీనికి ఏదైనా చేయాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తాడు. ఏదైనా ఒకటి చేద్దాం, ఇది ఆగాలి, ఈ దారుణాలు ఆగాలి అని పాస్టర్ అజయ్ బాబు అంటున్నాడు. నేను కూడా అలాగే అంటున్నాను. దీన్ని ఆపడం ఎలా? దీనికి ఏదైనా మార్గం ఉందా? యేసు ప్రభు వల్ల ఇది కాదా? మన దేవుని వల్ల ఇది కాదా? మన వల్ల ఇది కాదా? దీన్ని ఆపడానికి ఎలాంటి పద్ధతిని ఏర్పాటు చేసుకున్నారు అజయ్ బాబు గారు? ఎలా ఎదుర్కోవాలి మనం ఇతరుల్ని, అన్యుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి మీరు చూస్తున్నారు. సో గడిచిన 2 రోజుల క్రితం అజయ్ బాబు గారు విడుదల చేసిన ఒక వీడియోలో ఋషి సేన వాళ్ళు మరియమ్మ గురించి, యేసు ప్రభుని గురించి దారుణంగా తిట్టడం ఆ యొక్క వీడియోలు చూపిస్తూ అజయ్ బాబు గారు ఏమంటారంటే, అరే మీరు గనక మీ అమ్మ ఒక అబ్బాయికే పుట్టుంటే, మీకు ఒకే అమ్మ ఒకే అబ్బాయి అయితే మీ ముఖాలు చూపించుకుంటారా? నేను మిమ్మల్ని చూసిన రోజున మీరు చచ్చిపోతారు. మీరు నేను ఎవరో ఒకరిలో ఒక్కరే మిగలాలి, మన ఇద్దరిలో ఒక్కరే మిగలాలి. ఆ రోజుని మేము చంపేస్తానరా అంటాడు. సో ఇది ఏంటండి? ఏమిటిది? మరి ఇప్పుడు ఏదో ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ రెడీ చేస్తున్నారంట. వాళ్ళు వచ్చి మనల్ని అటాక్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అనే దాని మీద ఒక ముస్లింలు, క్రైస్తవులు అందరిని కలుపుతున్నాడు ఈ అజయ్ బాబు. కలిపి ఏం ప్రసంగాలు చేయబోతాడు ఈయన? ఏమిటి ఇది చేసేది? ఆపాలి, నిజమే, ఆగాలి, నిజమే, అవసరమే. మన క్రైస్తవులం కదా. మరి యేసు ప్రభువులు అది అవదా? ఆపడం యేసు ప్రభువులు కుదరదా? యేసు ప్రభు దీన్ని ఎలా ఆపుతాడు? ఇది ఎలా ఆగుతుంది? ఆగదా? ఈ దాడులు జరుగుతూనే ఉంటాయా? హిందువుల మీద క్రైస్తవులు ఎగసి పెడుతూనే ఉంటారా అన్ని కాలాలకు? నా ప్రియమైన సహోదర సహోదరులారా, హిందువులు క్రైస్తవుల మీద ఎగసి పెడుతూనే ఉంటారా? దేవుని దూషిస్తూనే ఉంటారా? ఎంతకాలం దూషిస్తారు? ఆగదా ఇది? ఇరు వర్గాల మధ్య ఒక సైడేమో ఇటు క్రైస్తవులు రెచ్చిపోతున్నారు, ఒక సైడేమో హిందువులు రెచ్చిపోతున్నారు. వాళ్ళ సేనలు పెరిగిపోతున్నాయి, వీళ్ళ సేనలు పెరిగిపోతున్నాయి. సేన అని టైప్ చేయండి యూట్యూబ్లో, ఎన్ని సేనలు వస్తాయో చూడండి. మళ్ళా క్రిస్టియన్ ఛానల్స్ ఎంతమంది కౌంటర్లు ఇచ్చేవాళ్ళు. రోజుకి ఇది పెరిగిపోతుంటే, రోజుకి అటువైపు అది పెరిగిపోతుంటే, రేపు మణిపూర్ లాగా ఆంధ్ర రాష్ట్రం మారదు అనడానికి ఏమిటి గ్యారంటీ? కొట్టుకు చావడానికి సిద్ధమా? ఇది ఆగడానికి మార్గాలు లేవా? ఇది తగ్గడానికి మార్గాలు కనిపించడం లేదా? మరి దీని పరిష్కారం ఏమిటి? వాళ్ళని చంపడమా?
లేకపోతే వాడు కొట్టడానికి వచ్చినప్పుడు మనం వాళ్ళని చంపడమా? ఏమిటిది? నువ్వు ఒకరిని చంపితే వాడు 100 మంది నీ మీదకి వచ్చి నిన్ను 100 మందిని చంపుతాడు. వాడి ఇంటిని, ఒక ఇంటిని నువ్వు ధ్వంసం చేస్తే వాడొచ్చి 100 ఇళ్ళ నిన్ను ధ్వంసం చేస్తాడు. నీకన్నా 10 రెట్లు వాళ్ళు ఎక్కువ. నీకన్నా 10 రెట్లు వాళ్ళ రోషంలోను, తీవ్రంలోను, తీవ్రతలోను, మరి దెబ్బతీయాలన్న పౌరుషంలోను నీకన్నా 100 రెట్లు వాళ్ళు ఎక్కువయ్యా. నువ్వు ఒకరిని పొడి చేస్తావు, వాడొచ్చి 100 మంది పాస్టర్ని ఇక్కడ పొడుస్తాడు. ఈ క్రైస్తవ్యమే ఇట్లాంటిది, వీళ్ళ దగ్గర ఎటువంటి మంచిది లేదు, దీన్ని కంప్లీట్గా బ్యాన్ చేయండి అంటారు. నువ్వు చేసే పనులు నువ్వు చెయ్యవు, కాకపోతే ఆక్రోషములు వేదనలు అలా మాట్లాడుతున్నావు. మాట్లాడుకోవాలా? ఆ వీడియోని డిలీట్ చేయి. క్రైస్తవులమైన మనము చేసేది ఇదా? క్రైస్తవుల మనము ఇదా? దేవుడు మనల్ని ఎదురు చూసేది? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను చదువుతున్నాను చూడు. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. యేసు ప్రభు శత్రువుల్ని ప్రేమించమన్నాడు. ఎంతమంది ప్రేమిస్తున్నారు ఈరోజు క్రైస్తవులు శత్రువుల్ని? ఎంతమంది క్రైస్తవులు తమ శత్రువుల్ని ప్రేమిస్తున్నారు? నీ శత్రువే వాడు. నీ దేవుడిని దూషిస్తున్నాడు. నీ దేవుని తల్లిని మరియమ్మని దూషిస్తున్నాడు. క్రైస్తవాన్ని దూషిస్తున్నాడు. శత్రువే ప్రేమించమంటున్నాడే. అప్పుడు నువ్వంటావు, అయ్యా వాళ్ళు మనల్ని ప్రేమించలేదు, దూషిస్తున్నారు. ఇక్కడే మనకు శోధన వచ్చింది. ఇక్కడే మనకు శోధన ఏంటంటే, ప్రేమించిన వారిని ప్రేమించడంలో ఏ యోగ్యత లేదు, దూషించే వారిని ప్రేమించడంలోనే గొప్పతనం ఉంది. నీకు కీడు చేసే వారికి మేలు చేయడంలోనే గొప్పతనం ఉంది. అదే యేసు ప్రభు ఇక్కడ మనం నేర్పిస్తున్నాడు. చూడండి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయడి అన్నాడు. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి అన్నాడు. మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి అన్నాడు కదా. నీకు బాధించే వారి కోసం ప్రార్థన చేయమంటే, శపించే వాళ్ళని దీవించమంటే ఏం చేస్తున్నారు మీరు? ఎంతమంది ఈరోజు సంఘాల్లో హిందువుల కొరకు ప్రార్థిస్తున్నారు? ఎంతమంది హిందువులకు ఫోన్ చేసి, బ్రదర్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. వద్దు బ్రదర్, ఎంత ఆపేద్దాం. బ్రదర్ మీ నన్ను తిట్టినా పర్వాలేదు, మీ నన్ను కొట్టినా పర్వాలేదు, నన్ను తిట్టు, నా దేవుడిని తిట్టకు. నన్ను దూషించు, నా దేవుడిని దూషించుకొని ఎంతమంది చెప్పుంటారు? ఎంతమంది చెప్పుంటారు నా ప్రియమైన సహోదర సహోదరులారా? ఈరోజు సేనలను పెట్టుకున్నాడు. ఋషి సేన, ఇంకా చాలా సేనలు వస్తాయి. సేన అని టైప్ చేస్తేనే వరుసగా వస్తాయి, అన్ని సేనలు వస్తాయి. సనాతన సేన, ధర్మమ్మ, ఇట్లా చాలా సేనలు వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ నెంబర్లు సేకరించి వాళ్ళతో ఫోన్ చేసి ఎంతమంది మీరు సమాధాన పడ్డారు? ఎంతమంది మీరు మంచిని కోరారు వాళ్ళ దగ్గర? ఎంతమంది మీరు ప్రేమతో వాళ్ళతో సంధి చేశారు? దేవుడిని దూషించడి. వాళ్లే కదా మనకు కావాలి, వాళ్ళ దగ్గరే కదా మనం ప్రేమ చూపాలి. మనం ప్రేమ చూపే వాళ్ళ దగ్గర కాదు బ్రదర్. మనల్ని దూషించే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసామా? మన సంఘాల్లో చేస్తున్నామా? మన ఛానల్లో చేస్తున్నామా? బ్రదర్ ఆకాశాన్ని అంటిపోయాయి వాళ్ళ యొక్క దూషణలు. వాళ్ళు దుర్మార్గులని ఆకాశాన్ని అంటిపోయాయి. వాళ్ళని క్షమించడానికి కుదరదు అన్నంత దూషణ మాటలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. తెలుసు, నువ్వు వాళ్ళని ప్రేమించాలి, నేను కూడా వాళ్ళని ప్రేమించాలి. హిందువులను ప్రేమించండి, వాళ్ళకు సహాయం చేయండి, మేలు చేయండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారితో ప్రేమగా మీరు డీల్ చేయండి. ఆపండి ఇవన్నీ కూడా, విమర్శలు ఆపండి. చాలు, ఇంతవరకు వచ్చింది చాలు. విమర్శలన్నీ ఆపండి, విమర్శలను ఆపండి. మీరు ఆపితే వాళ్ళు ఆపుతారయ్యా. వద్దు, ఇంకా విమర్శలు చేసింది చాలు. మన దేవుణ్ణి గురించి వివరించడానికి మన దైవ గ్రంథానికి శక్తి లేదా? మన దేవుడు సత్యవంతుడైన దేవుడిని చెప్పడానికి మన దైవ గ్రంథానికి బలం లేదా? వాళ్ళ గ్రంథాలు విమర్శింపజేసి అప్పుడు మన వాళ్ళకు సత్యం చూపించి అప్పుడు మన వాళ్ళని బలపరచాలనా? అవసరమే లేదు. వాళ్ళకి నీ గ్రంథంలో ఉన్నదంతా చెడు అని చూపించి వాళ్ళను ఇక్కడికి నువ్వు తీసుకుని రావాల్సిన అవసరమే లేదు. ఇందులో మంచి చెప్తేనే చాలు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నువ్వు చెప్తేనే చాలు. నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఆపండి మీ యొక్క విమర్శల్ని, ఆపండి మీ యొక్క
పోరాటాలని, తిరుగుబాటును మాన్పండి. హిందువుల మీద వీడియోలు చేయడం ఆపండి, విమర్శ చేయడం మానండి. వాళ్లతో ఫోన్ చేయండి, వాళ్ళకు ఫోన్ చేసి సమాధాన పడండి, ప్రేమించండి, వాళ్ళని క్షమించండి. అందులో మీరు ప్రేమ చూపితే అందులో దైవత్వం మీలో కనిపిస్తుంది. దాంట్లో మీరు ప్రేమ చూపండి. మీరు ఎంతమంది మీ సంఘాల్లో వాళ్ళకి క్షేమం కోసం ప్రార్థించారు? సార్, మన దేవుణ్ణి దూషించే వాడి యొక్క క్షేమం మనం కోరడమ్మా? అవును, కోరాలి. దేవుడు అదే చెప్పాడు. యేసు ప్రభు ఏమి సిలువలో ప్రార్థించాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించన్నాడు. అలాగనే నువ్వు ప్రార్థించాలి. ఆ రోజు యేసు ప్రభు కానీ అపోస్తలులు కానీ తిరుగుబడి ఉంటే ఆయన దేవుడని ఈరోజు ఎవ్వరూ ఆయన ఆరాధన చేయరు. నువ్వు ఆయన నామాన్ని ధరించుకున్న నీవు, ఆయన సేవకుడిని పిలువబడుతున్న నీవు ఆయన ఆజ్ఞలను పాటించకుండా, ఆయన చెప్పింది చేయకుండా ఏం చేస్తున్నావయ్యా? రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలని చెప్పాడే కదా. ఎవరి కోసం నువ్వు ప్రార్థించావు? ఏ శత్రువుకు నువ్వు మేలు చేశావు? ఏ శత్రువుతో నువ్వు సమాధాన పడ్డావు? ఏ శత్రువుతో నువ్వు సాగిలపడ్డావు? నువ్వు ప్రేమించే వాళ్ళని ప్రేమించడం కాదు, దూషించే వాళ్ళని ప్రేమించమని యేసుప్రభు చెప్పాడు. నీకు కీడు చేసేవాడికి తిరుగు మేలు చేయమని యేసుప్రభు చెప్పాడు. నిన్ను శపించిన వారిని దీవించమని యేసుప్రభు చెప్పాడు. అలా చెయ్యి, అప్పుడు నీ శత్రువు నీకు మిత్రుడు అవుతాడు. నిన్ను దూషించేవాడు తిరిగి నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ఇంతకాలం దూషించేవాడు నిన్ను దీవిస్తాడు. క్రైస్తవులు మంచి వాళ్ళని చెప్తాడు. అది చెయ్యి బాబు. పాస్టర్ గారు, వాడిని పొడి చేస్తాను, మనం ఇలాగ మారాలి, ఇలా రౌద్రాన్ని చూపాలి, వాడు నన్ను కొట్టొచ్చినప్పుడు మనం సావకూడదు, తిరిగి మన ఆత్మరక్షణ కొరకు ఇది చెయ్యాలి. ఇలా జనాల్ని ప్రేరేపించకండి. ఇలా జనాల్ని క్రైస్తవం నుంచి బయటికి తీసుకురాకండి. యేసు ప్రభు చెప్పిన దాన్ని మీరు ఎంతమంది పాటిస్తున్నారయ్యా? శత్రువుని ప్రేమించమన్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావా? నిన్ను దూషించే వారికి మేలు చేయమన్నావు, నువ్వు చేస్తున్నావా? అది చేయడం మాను. అది చేయడం మానేసి యేసు ప్రభు చెప్పడం దాన్ని చేయడం మానేసి నీ సొంత ప్రయత్నాలు ఎదుర్కొంటున్నావా? వద్దు, ఆపు. ఇప్పుడు ఇంతవరకు జరిగింది చాలు. హిందువుల్ని ప్రేమించండి, ఐదవ సహోదరులను ప్రేమించండి. వాళ్ళు తెలియక చేస్తున్నారు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. మీ ఛానల్ ఓపెన్ అయిన వెంటనే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, ఒక్కొక్కరి కోసం. ఏం వాళ్ళల్లో మంచి లేదా? మంచిగా మాట్లాడి చూడు, మంచి వస్తుంది వాడి నుంచి. క్రైస్తవుల్లోనే మంచి ఉందా? ఏ హిందువుల్లో మంచి లేదా? నువ్వు ఎంత మంచిగా ప్రవర్తిస్తావో అంత మంచిగా వాడు తిరిగి ప్రవర్తిస్తాడు. నువ్వు ఎంత మంచిగా మాట్లాడతావో అంత మంచిగా వాడు తిరిగి నీతో మాట్లాడతాడు. బ్రదర్, నువ్వు మేలు చేస్తే తిరిగి మేలు చేస్తాడు. నువ్వు శత్రుత్వం చూపిస్తే వాడు శత్రుత్వం చూపిస్తాడు. నువ్వు ద్వేషం చూపిస్తే వాడు ద్వేషం చూపిస్తాడు. ప్రేమ చూపించు, తిరిగి వాడు ప్రేమ చూపిస్తాడు. నీ శత్రువుని నీకు మిత్రువుగా చేయాలని యేసుప్రభు ఇక్కడ ఆజ్ఞలు మనకు పెట్టాడు. నిన్ను ఎవరైతే బాధించాలో, నిన్ను ఎవరైతే కీడు చేయాలో, నిన్ను ఎవరైతే చంపాలనుకుంటున్నాడో వాణ్ణి నీకు స్నేహితుడిగా చేయడం కోసమే యేసుప్రభు ఆజ్ఞ పెట్టాడు. కష్టమే, కుదరదు, కానీ కుదరాలి. కుదరకపోతే నువ్వు దేవుని సేవకుడివే కావు. నీ శత్రువు నువ్వు ప్రేమించకపోతే నువ్వు క్రైస్తవుడివే కావు. ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? వాడు కీడు చేస్తాడు, వాడి స్వభావం అంతే. నువ్వు మేలు చేయాలి, అది నీ స్వభావం. నువ్వు తిరిగి వారి కోసం ప్రార్థించు, సమాధానపడు, ప్రార్థించు, సాగిలపడు. వాడు ఎక్కువగా ఉండు, తక్కువగా ఉండు, అలాగే ఉండు, నో ప్రాబ్లం, ఏం సమస్య లేదు. సమాధానపడండి, క్షమించండి. వాడు మన సోదరుడు అని అనుకోండి. ఎంతమంది మీరు ఫోన్ చేసి నెమ్మదిగా వాళ్ళతో ప్రేమగా మాట్లాడగలుగుతున్నారు? ఆపండి అని రిక్వెస్ట్ చేయగలుగుతున్నారు? అయ్యా నన్ను తిట్టయ్యా, నా ప్రభువుని వదిలేయ్యా, నేను నిలబడుకున్నాను, నన్ను తిట్టు. ఎంతమంది మేము సమర్పించుకున్నారు? నీకోసం యేసు ప్రభు సిలువలో చనిపోలేదా? నీకోసం ఎన్ని బాధలు అనుభవించాడు. ఒక్కరోజు వాటి దగ్గర తిట్టించుకోను. అయ్యా నన్నొద్దు, నా మరియ తల్లిని వద్దు, మా యేసు ప్రభుని వద్దు, నన్ను తిట్టు, నేనున్నాను. నీ ఇష్టం వచ్చినంత దూషించుకో, కానీ నా ప్రభువుని వదిలేయ్యా అని ఏ రోజన్నా వాళ్ళని అడిగావా?
ప్రియమైన సహోదర సహోదరులారా, ఏం జరుగుతుంది? క్రైస్తవం ఎక్కడా? కేవలం మతమా ఇది? మార్గం కాదా? మార్గం అంటే ఆయన చెప్పింది చేయడమే కదా మార్గం. ఆయన చెప్పింది చేయటమే కదయ్యా మార్గం. మార్గం మార్గం అంటున్నావు, వాళ్ళని చూసి మతం మతం అంటున్నావు. దేవుడు చెప్పింది చెయ్యి. తిరుగుబాటుని మాన్పు. అన్యులతో సమాధానపడు, అన్యులతో ఐక్యపడు, వాళ్ళని ప్రేమించు, నీలో ఉన్న దైవత్వాన్ని వాళ్ళకి చూపు. అప్పుడు నీలో ఉన్న మంచితనాన్ని చూసి వాళ్ళు దిగి వస్తారు. నిజంగా దేవుని ప్రేమ అక్కడ ఉంది, దేవుడు అక్కడ ఉన్నాడని చెప్పి నీ దగ్గరకు వస్తారు, మోకరిస్తారు. పాస్టర్ అజయ్ బాబు గారు క్రైస్తవుల కోసం, క్రైస్తవ్యాన్ని జరిగేటటువంటి నష్టాల కోసం తీవ్రంగా మీరు ఉన్నారు. మంచిదే, నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఆ తీవ్రతను ఎదుర్కొనే ఆ యొక్క సందర్భంలో మనం ద్వేషం చూపడం కాదు, ప్రేమ చూపాలి. ప్రేమతో వాళ్ళని జయించమని యేసుప్రభు చెప్పాడు. నాకివ్వు వాళ్ళ నెంబర్లు, నాకివ్వయ్యా, నేను వాళ్ళ కాళ్ళ మీద పడతాను, ఇవ్వయ్యా. అయ్యా, అన్ని ఛానల్లో బాబు విక్టర్ అనే వాడిని పెట్టుకుని దూషించు అని నేను చెప్తాను. నా యేసును వదిలేయండి, నన్ను దూషించండి. నేను అడుగుతాను, నా యేసును వదిలి నన్ను దూషించయ్యా, నన్ను తిట్టయ్యా ఆయన బదులుగా. నేను అడుగుతానయ్యా, వాళ్ళ నెంబర్ నాకు. సాంబశివరావు గారు, చాలండి, వ్యూస్లో మనం బతకాల్సిన అవసరం లేదు. ఎదిరించినంత చాలు. తిట్టని వాడు ఇంకా తిట్టని. ఇంకా ఎంతమంది క్రిస్టియన్ ఛానల్ పెట్టుకున్నారు? ఆపండి మీ యొక్క డిబేట్లన్నీ కూడా, ఆపండి మీ యొక్క విమర్శలన్నీ కూడా. మీరు ఆపితే వాళ్ళు ఆపుతారు. వరుసగా ఆపండి అందరూ. ఏమన్నా చేయండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళ కోసం మేలు చేయండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళతో సమాధాన పడండి. అలాగూ మనం ఈ లోకాన్ని జయించాలి. అలాగూ శత్రువుని మిత్రులుగా చేసుకోవాలి. వాళ్లకు దేవుని సువార్త ఇలాగే ఈ ప్రేమ ద్వారా చూపాలి, కానీ ద్వేషంలో చూపడం కాదు. ద్వేషంలో చూపడం కానే కాదు. మీరు ఎంతకాలం ఇలా తిరుగుబడతారో, ఎంతకాలం రేస్ అవుతారో, ఎంతకాలం వాళ్ళకి విరోధంగా విమర్శలు స్టార్ట్ చేస్తూ ఉంటారో, అంతకాలం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది. నువ్వు ఒకడంటే వాడు 4 అంటాడు, వాడు 4 అంటే నువ్వు 6 అంటావు, నువ్వు 6 అంటే వాడు మళ్ళీ 8 అంటాడు. ఎదిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఆపేది ఎవరు? ఆపేది దీన్ని. ఇంకొకరు రారు, దేవుడు దిగి రాడు. దేవుడు ఆల్రెడీ నీకు ఆజ్ఞాపించాడు, నీ శత్రువుని ప్రేమించమన్నాడు, దూషించేవాడిని ఆశీర్వదించన్నాడు. నువ్వెందుకు తిరిగి మళ్ళీ దూషిస్తావు? వాడు నీ దేవుడిని దూషిస్తాడు, నువ్వు వాడి దేవుడిని దూషిస్తావు. నీకు వాడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? నీకు వాడికి ఉన్న తేడా ఏమిటి? ఏమిటయ్యా ఇది? ఏం జరుగుతుంది? స్టాప్ ప్లీజ్, దయచేసి ఆపండి నా ప్రియమైన సహోదరులారా. వద్దు, ఇంతవరకు చేసింది చాలు. క్రిస్టియన్ ఛానళ్లలో ఎవరెవరైతే హిందూ దేవుళ్ళని విమర్శిస్తున్నారో అవన్నీ ఆపండి. ఇంతవరకు చేసింది చాలు. మీరు ఆపితే వాళ్ళు ఆపుతారు. మీ వల్లే వాళ్ళు నా దేవుని నామం దూషించబడుతుంది. మీ వల్లేనయ్యా వాళ్ళు యేసు లంజా కొడుకుంటున్నారు. ఆపండి అయ్యా, చాలు, ఇంకా ఆపండి. ఈ లోకంలో ఒకడు దేవుని నమ్మటానికి, దేవుని విశ్వసింప చేయడానికి నా గ్రంథం చాలు. ఈ గ్రంథం చాలు. ఇంకో గ్రంథంతో నువ్వు పోల్చాల్సిన అవసరం లే. ఇంకొకటి వేస్ట్ అని నువ్వు నిరూపించాల్సిన అవసరం లే. నీలో ఉన్న దైవత్వాన్ని చూపిస్తేనే వాడు మారు మనసు పొందుతాడు. నీలో అది తెలుసు, వాళ్ళు ఉన్నది వాడికి తెలియదా? నువ్వు చెప్తేనే తెలుసా? నీలో ఉన్న దైవత్వాన్ని చూపించు. నీలో ఉన్న మంచిని బయటికి తీసుకొని రా. నీలో దేవుడు పెట్టిన ప్రేమను బయట తీసుకొని రా. నిన్ను దేవుడు మంచివాడిగా చేసి పెట్టాడు. ఎందుకు? ఎక్కడ దాన్ని యూజ్ చేస్తున్నావు? క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదరులారా, క్రిస్టియన్ ఛానల్స్ నడుపుతున్నటువంటి వారులారా, ఏం చేస్తున్నారు మీరు? ప్లీజ్ ఆపండి, ఇక చాలు. ఇవన్నిటిని ఆపండి. హిందూ సోదరుల మీద రెచ్చిపోవడం ఆపండి. వాడు ఏమన్నా చేయని, ఎన్నైనా చేయని, వాటితో సమాధాన పడండి. వాటితో తిట్టించుకోయా ఒక 2 రోజులకి. నా యేసుప్రభుని తిట్టొద్దు, నన్ను తిట్టు, నువ్వు ఒప్పుకోయా. వాటి దగ్గర సాగిలి పడయా. ఎన్ని రోజులు తిడతాడు నిన్ను? ఎన్ని రోజులు తిడతాడు నిన్ను? 3వ రోజుకి నీ కాళ్ళ మీద వచ్చి పడతాడు.
బ్రదర్ నన్ను క్షమించండి, నీ దగ్గర వచ్చి కూర్చుంటాడు. అది నా దేవుని ప్రేమ. ఆ రోజు యేసు ప్రభుని పిడిగుద్దులు కుత్తిన రోజు, ఉమ్మి వేసిన రోజు, యూదుల రాజా నీకు శుభమని చెప్పి పరిహసించి అపహసించి ఆయన కొరడాలతో కొట్టి ఉమ్మి వేసిన రోజు, ఒక్క దెబ్బ తిరిగి ఒక్క సైనికుడిని ఆయన కొట్టుంటే ఈరోజు ఆయన దేవుడు అనిపించుకునేవాడు కాదు. అన్ని సహించినందువల్ల ఆయన దేవుడు అనిపించుకున్నాడు. ఆ దేవుడిని నమ్మిన నువ్వు నీ శత్రువును నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? నీ వల్లే వాళ్ళు దూషిస్తున్నారు, నీ వల్లే వాళ్ళు విమర్శిస్తున్నారు. నీలో తగ్గింపు కనిపించడం లేదు. నీలో మానవ స్వభావమే ఉంది, దేవుని స్వభావం లేదు. కొట్టడానికి తిరిగి కొట్టడం మానవ స్వభావం. కొట్టిన వాని దగ్గర ఇంకొక దెబ్బ కొట్టనడమే దైవ స్వభావం. కొట్టించుకో. నన్ను కొడతారా? పిలువు. విజయవాడకు రమ్మంటావా, హైదరాబాద్కి రమ్మంటావా, ఎక్కడ ఏ స్టేజ్లో నిలబెట్టమంటావో చెప్పు, నేను నిలబెడతాను. వచ్చి కొట్టండి నన్ను. ఎంతమంది కొడతారు? యేసు ప్రభు కోసం నేను సహిస్తాను. యేసు ప్రభు పొందిన దెబ్బలు నేను తింటానయ్యా. యేసు ప్రభు పొందిన దోషాలు నేను పొందుతాను. నన్ను పిలవండి, నేను వస్తాను. నన్ను బలి చేయండి. యేసు ప్రభు చెప్పింది చెయ్యకుండా పొడి చేస్తాను, కనబడిన రోజుకి చచ్చిపోతావు, ఏం మాటలయ్యా ఇది? దైవ సేవకుడువేనా నువ్వు? నీ నోట్లో ఇటువంటి మాటలు రాకూడదు. మారు మనస్సు పొందు దయచేసి. యేసు ప్రభు చెప్పాడు, శత్రువులు ప్రేమించమని చెప్పాడు, శత్రువులు సహాయం చేయమని చెప్పాడు, శత్రువుని దీవించమని చెప్పాడు, శత్రువుతో సమాధాన పడమని చెప్పాడు, మేలు చేయమని చెప్పాడు. సమాధానపడు. ఈ రోజు నుంచి సమాధానపడి ఈ రోజు ప్రార్థనలు మొదలు పెట్టండి. ఏ ఛానల్లో వాళ్ళని దూషిస్తున్నారో, ఏ ఛానల్లో వాళ్ళు విమర్శిస్తున్నారో ఆ ఛానల్లో వాళ్ళ పేర్లు చెప్పి ఉచ్చరించి వాళ్ళ క్షేమం కోసం వాళ్ళని క్షమించమని దేవుని ప్రార్థించి వేడుకోండి. ఆ వీడియోని వాళ్ళకి సెండ్ చేయండి. బ్రదర్ ఆపేశాం అని చెప్పండి. వాళ్ళతో మాట్లాడండి. అవసరమైతే వాళ్ళ డబ్బు సహాయం ఫోన్పే చేయండి. 100 రూపాయలు, 200. బ్రదర్ మీ ఈరోజు మధ్యాహ్నం లంచ్ నేను పంపిస్తున్నాను, 200 రూపీస్, మంచిగా భోంచేయండి బ్రదర్ చెప్పండి. హిందువుల్ని ప్రేమించు, అప్పుడే నీలో ఉన్న దైవత్వం బయటకు వస్తుంది. హిందువుల్ని ద్వేషించావంటే నీవు నీ వల్ల కాదు, వాడే జయిస్తాడు, జయించేది వాడే. నువ్వు ప్రేమించడం మొదలు పెట్టావంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు. నేను ఏ విధమైన ఎడిటింగ్ చేయలేదు. ఇందులో ఏదైనా బై మిస్టేక్ ఏదైనా 1-2 మాటలు వచ్చేసి ఉంటే నన్ను క్షమించండి. అనగా ఒకవేళ తప్పుగా నేను అనరాని మాట ఏదైనా ఉంటే నన్ను క్షమించేసండి. నేను ఈ వీడియో కట్ చేయను, ఆ వీడియోలో డిలీట్ చేసేది ఏమీ లేదు. అలాగే అలాగే నేను అప్లోడ్ చేసేస్తాను. గాడ్ బ్లెస్ యు. ఈ నా మాటలు దైవ సేవకులారా మీరు ఎవరికైనా నొప్పించిందా నన్ను క్షమించండి. నేను నా ప్రభువు కోసం మాట్లాడుతున్నాను, మీకోసం మాట్లాడుతున్నాను. మన ప్రభువు నేర్పింది ఏంటయ్యా? మన ప్రభువు నేర్పింది ఏంటి? అది పాటిద్దామయ్యా. శాంతి మార్గంలో వాళ్ళని జయించండి అయ్యా. శాంతి మార్గంలో జయించండి. ఒక్కరోజు నిన్ను అప్పగించు. బ్రదర్ నన్ను తిట్టు, నా యేసు ప్రభుని వదిలేయి చెప్తావా? బ్రదర్ ఈరోజు నేను నీకోసం ప్రార్థించాను చెప్తావా? బ్రదర్ ఈరోజు నీకు లంచ్కి నేను ఒక చిన్న కానుక పంపిస్తాను చెప్పగలవా? బ్రదర్ ప్లీజ్ సారీ, ఐఎమ్ సారీ, క్షమించు చెప్పగలవా? తప్పు చేసింది వాడే. నువ్వు తప్పు చేశావని అతను అనుకుంటున్నాడు కాబట్టి నేను చెప్తున్నా. విమర్శలు ఆపండి, అప్పుడే మన దేశం బాగుపడింది. మీరు ఆపండి వరుసగా, వాళ్ళు ఆపుతారు. ఆపేసి తర్వాత ప్రేమించండి. ఈరోజు స్టాప్ చేయండి, ఈరోజు అనుకోండి. పాస్టర్ అజయ్ బాబు గారు ఈ ప్రయత్నం చేయండి. మీరు ఆంధ్రలో నిజమైనటువంటి దైవ సేవకుడైతే అన్ని ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి దేవుడు మనకి నేర్పింది ఏంటయ్యా, ఇది చేయండి అని చెప్పేసి ఈ ప్రయత్నం చేయండి ముందు. ఆ తర్వాత క్రైస్తవులు హిందువులు అందరూ కలిసి దేశాన్ని ప్రశ్నిద్దాం. మీరేం చేస్తున్నారండి ఈ దేశానికి, ఎందుకండి క్రైస్తవులను ప్రార్థిస్తున్నారని హిందువుల చేత చెప్పిద్దాం. వాళ్ళు మా సహోదరులు, వాళ్ళ విరోధంగా ఏ చట్టాలు వేయకండి, వాళ్ళు మానవులు ప్రేమించేవాళ్ళు అని హిందువుల చేత చెప్పిద్దాం. అయ్యా నీలో ఉన్న మంచిని చూసి దాన్ని కింద పడేసి నీ దగ్గరకు వచ్చి నీ దేవుని ముందర సాగిల పడతారు. అదే చరిత్ర, అదే క్రైస్తవ్యం.
ఈ మాటలు మీరు వినండి, అందరికీ షేర్ చేయండి. ఇది స్ప్రెడ్ అవ్వాలి. ఈ సందేశం అందరికీ వెళ్ళాలి. ఒక దైవ సేవకుడిగా నేను మీకు చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీద దీవించును గాక. ఆమేన్. నా పేరు పాస్టర్ బాబు విక్టర్. నా సెల్ నెంబర్ 8332084310. మీ యొక్క కామెంట్స్ని నాకు ఫోన్ రూపంలో చెప్పవచ్చు. వీడియోలో కూడా మీరు పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు దీవించును గాక. ఆమేన్.